నమస్తే. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన 25వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆశిస్తూ ఉన్నారు. మరో పక్కన ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వీళ్ళిద్దరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి వ్యక్తులు ఒక పార్టీ బీ ఫామ్ పైన గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సుమారుగా ఇప్పటికి 10 నెలల కాలం దాటిపోయింది. దాంట్లో ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ స్పీకర్ కార్యాలయానికి సైతం కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. తొందరలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలంటూ. మరి ఇప్పటి వరకు స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు? 25వ తేదీ లోపట్ల ఏమైనా అంటే ఇంకా కేవలం ఇంకా 3-4 రోజుల టైమే ఉంది కాబట్టి స్పీకర్ ఈ మధ్యలో ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా, లేకపోతే సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుంది, ఆ తీర్పు తర్వాత ఏమైనా స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన? సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవా అంటే ఖచ్చితంగా తప్పవు అనే అభిప్రాయమే చాలా మందిలో వ్యక్తమవుతా ఉంది. చాలామంది సీనియర్లు, చాలామంది మేధావులు, చాలామంది పొలిటికల్ అనాలిస్టులు అంతా ఇప్పుడు మారినటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో అందరు కాకపోయినప్పటికీ కొంతమంది పైన అయినా కానీ ఖచ్చితంగా కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో దాంట్లో ఎవరెవరిపైన అనర్హత వేటు పడుతుంది? మరో పక్కన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుని మరి మరోసారి సుప్రీంకోర్టుకి రిపీట్ చేసింది, గుర్తు చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందకు సంబంధించిన అడ్వకేట్లందరూ కూడా గతంలో కేశం మేఘచంద్ర కేసులో మరి 3 నెలల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేసేందుకు 3 నెలల లోపట్ల స్పీకర్కి అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో సుప్రీంకోర్టు. అది కేశం మేఘచంద్ర కేసులో. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్కి వితిన్ త్వరలో మరి నిర్ణయం తీసుకోవాలి. గతంలో సైతం కూడా మేము స్పీకర్కి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పట్ల అనర్హత వేయండి అని చెప్పేసి మేము స్పీకర్ని కోరినప్పటికీ ఆలస్యం చేస్తూ ఉండడం అనేది చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అడ్వకేట్స్ అంతా కూడా. మరో పక్కన గతంలో మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోలేదు కదా, ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. గతంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎల్పిని విలీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా సిఎల్పిని విలీనం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి షరతులు వర్తించవు. ఇప్పుడు కేవలం 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక ఎటు తేల్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చేందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి భావించేటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఇప్పటికే కేసీఆర్కు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతోటి, కేటీఆర్కి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతోటి సంప్రదింపులు చేసిల్లనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఎవరితోటి సంప్రదింపులు చేసిల్లు ఏందనేది మనం చెప్పకపోయినప్పటికీ సో సంప్రదింపులు చేస్తూ మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ మళ్ళీ గెలిచినటువంటి పార్టీలోకి వస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారట. కానీ ఇక్కడ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను రానిచ్చేది లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్కి మొదటి నుంచి కూడా బలం ఉప ఎన్నికలు. సో అదేవిధంగా బలహీనత సైతం కూడా ఉప ఎన్నిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో పార్టీలో వాళ్ళు గెలిచినప్పటికీ ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో రాజీనామాలు చేయడం జరిగింది. అది కేసీఆర్కి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ యొక్క ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఉప ఎన్నికల్లో మళ్ళీ పార్టీ వాళ్ళు ఏదైతే
పదవికి రాజీనామా చేసి మళ్ళీ దాని తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు కోకొల్లులు. అంతేకాకుండా మొన్న ఏదైతే ఉప ఎన్నిక సందర్భంలో హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ని సస్పెండ్ చేసిన తర్వాత అదే ఉప ఎన్నికల్లో కేసీఆర్కు చావు దెబ్బ తప్పలేదు. అంటే ఒక పక్కన ఉద్యమం సమయంలో రాజీనామా చేసి సక్సెస్ సాధించిండు, అదే యొక్క ఉప ఎన్నికను మళ్ళీ హుజరాబాద్లో ఈటల రాజేందర్కి పొగబెట్టి పొమ్మన్న తర్వాత అక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కేసీఆర్ చతికిల పడిపోవడం జరిగింది. అదే కేసీఆర్కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికలు ఆయనకు కొన్ని కలిసి వచ్చినప్పటికీ కొన్ని కలిసి రాకుండా ఉన్నటువంటి అంశాలు కూడా చూసుకోవచ్చు. అందుకని చెప్పేసి కేసీఆర్ మరొకసారి ఉప ఎన్నికలకు వెళ్ళినట్టయితే మా బలాన్ని నిరూపించుకోవాలి, ప్రజలు ఆశీర్వదిస్తారా లేరా అనేది ఇప్పుడు కేసీఆర్కి పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలు అనేది వాళ్ళు 10 మంది వాళ్ళు వస్తే బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద కేసీఆర్కు మళ్ళీ ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశం కూడా లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంఖ్య కూడా లేదు. ఆ 10 మంది వస్తే అదే 39 మంది 38 మందికి వస్తుంది. కానీ ఈ 10 స్థానాల్లో పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు కనుక గెలిచినట్టయితే ఇంకా ప్రజల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ పట్ల పాజిటివ్ అయినటువంటి దృక్పథం నెలకొనేటువంటి అవకాశం ఉంటుందనేది కేసీఆర్ యొక్క భావన. అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పే కావచ్చు, మరో పక్కన స్పీకర్ నిర్ణయం పట్ల ఇంకా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు, ఇంకా ప్రెషర్ తీసుకొస్తా ఉన్నాడు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అందుకోసమే కేశవ్ మెగాచంద్ర కేసులో ఇచ్చినటువంటి తీర్పును ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి మరోసారి గుర్తు చేసినటువంటి సందర్భం. ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ వాళ్ళు సంబంధించినటువంటి గతంలో రాజీనామాలు చేసి పార్టీలో గెలిచి మళ్ళీ రాజీనామా చేయకుండా మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు. ఈయన భద్రాచలం ఎమ్మెల్యే, దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్. ముఖ్యంగా ఈ ఇద్దరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఒక పక్కన దానం నాగేందర్ ఏమో గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎంపీగా ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది, అది కూడా సికింద్రాబాద్ స్థానం నుంచి. దాని తర్వాత కడియం శ్రీహరి మెడలో కండువ కనపడుతున్నది. వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఆయనే వరంగల్ ఎంపీ టికెట్ తీసుకొని వాళ్ళ కూతురు తరపున పోటీలో బరిలోకి దింపి ప్రచారాన్ని కడియం శ్రీహరి చేయడం జరిగింది. వీళ్ళపైన ఇప్పటికే స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి 7 పైన రిట్ పిటిషన్ ని కూడా దాఖలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి. సో ఇట్లా ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. దీంట్లో గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే మరో పక్కన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఇప్పటికే కోర్టులో ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మేము పార్టీ ఎక్కడ మారలేదు, అది మా మెడలో ఉన్నది దేవుని కండువ కాబట్టి మా పైన అనర్హత వేసేటువంటి అవకాశం లేదు, కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలేమని చెప్పేసి వీళ్ళు బండగుద్ది చెప్తా ఉన్నారు. అందుకని చెప్పేసి గూడెం మహిపాల్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కేటీఆర్ తోటి సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మేము మళ్ళీ పార్టీలోకి వస్తాం, మమ్మల్ని మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, మేము వచ్చి పొరపాటు చేసినామని చెప్పేసి ఏదో వాళ్ళు సర్ది పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా తీసుకునేందుకు అవకాశం ఇవ్వం, ఖచ్చితంగా మీరు అనుభవించాల్సిందని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. సో ఇంతేకాకుండా పార్టీ మారినటువంటి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకి ఇప్పుడు పార్టీ మారిన్లు వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒకవేళ కనుక 10కి 10 దాంట్లో ఒకవేళ కనుక ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుందంటే ఇది $1 మిలియన్ ప్రశ్నగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన పార్టీ మారిన్లు అనేది ఒక పక్కన నియోజకవర్గంలో ఖచ్చితంగా అసంతృప్తి సెగలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆహా ఓహో అని చెప్పేసి జబ్బలు జరుచుకొని మరో పక్కన సంబరాలు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా లేరు ఈ 10 నియోజకవర్గాల్లో. వీళ్ళ ఓటమి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే ముందుండి నడిపిస్తారు. ఇది 100% నిజం. ఇది దానం నాగేందర్ విషయంలో కానీ, కడియం శ్రీహరి విషయంలో కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరిపైన వ్యతిరేకమైనటువంటి భావన. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటి కూడా సర్దు పెట్టుకోవడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో కేసులు పెట్టించినటువంటి చరిత్ర వీళ్ళందరికీ ఉన్నది.
అందుకని చెప్పేసి వీళ్ళు పార్టీలోకి రావడం అంటే బీఆర్ఎస్ పార్టీలోకి నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలకి ఆ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇష్టం లేదు. దానికి ఉదాహరణ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూని చెప్పుకోవచ్చు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సంతోషంగా ఉన్నాడా? ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తనైనా గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మటేసుకొని తిరుగుతూ ఉన్నాడా? మరి గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ కనుక ఇప్పుడు నిజంగా కూడా సుప్రీంకోర్టు కనుక ఈ 10 మందిని మొత్తం అనర్హత వేయడమో లేకపోతే స్పీకర్ అనర్హత వేయడమో ఏదో ఒకటి జరిగితే గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇస్తారా? లేకపోతే అక్కడి నుంచి టికెట్ ఆశించినటువంటి కాట శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలా? సో ఇది ఇట్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కక్కలేక మింగలేక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి గట్టిగా కనుక వాళ్ళు చెప్పినట్టు అయితే ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాను ఇమ్మీడియట్గా, అరే బాబు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను ఉపేక్షించొద్దు అని చెప్పేసి కొంత గరం అయిపోతూ వీళ్ళపైన అనర్హత వేటు వేసినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు. స్పీకర్ వేయొచ్చు ఒకవేళ కనుక మేము బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ. ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం సార్ అని చెప్పేసి అంటే కోర్టు అక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రెండు విధాలుగా ఇప్పుడు వీళ్ళు ఇరుక్కపోయినది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ముందుగా అనుకున్నటువంటి విధానం వేరు. ముందుగానేమో మొత్తం గతంలో సిఎల్పిని ఏ విధంగానైతే విలీనం చేసుకున్నాడో కేసీఆర్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఎల్పిని మొత్తం పూర్తిగా విలీనం చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అంటే 2/3 వంతు కావాలి. కానీ ఆ సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు చేరేటువంటి వాళ్ళు ఎవరు లేరు. 25వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. మరి దీనిలో ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది కోర్టు? అంతేకాకుండా కోర్టు స్పీకర్కి ఏ విధంగా, గతంలో కూడా స్పీకర్ యొక్క వ్యవహార శైలి పైన కోర్టు కూడా సీరియస్ అయిపోయింది. అందుకని స్పీకర్ కూడా ఏం చేసేటువంటి పరిస్థితి లేదు, ఇంకా వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఆయన కనబడతలేదు. అందుకని చెప్పి ఏదో ఒకటి తాడో పేడో 25వ తారీఖున తేలేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కోర్టు తీసుకుంటుందా నిర్ణయం, స్పీకర్కి అప్పచెప్తుందా అనేది కూడా చూడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయంగానే కనబడతా ఉన్నాయి. ఉప ఎన్నికలు 100% వచ్చేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. ఒకవేళ వస్తే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా 2 నియోజకవర్గాల్లో వస్తాయా, లేకపోతే దానం నాగేందర్ ఖచ్చితంగా టెక్నికల్గా దొరికిపోయాడు ఆయన. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన ఎంపీగా సికింద్రాబాద్లో ఎంపీగా పోటీ చేసిండు. ఇక ఇంకేముంటుంది? ఇక కొంతమంది ఏమో ఈ గూడెం మహిపాల్ రెడ్డి లాంటి కొంతమంది ఉంటారు కదా వీళ్ళు మేధావులు. ఈ మేధావులు ఏం చెప్తారంటే మెడలు వేసుకున్న దేవుని కండవ, మా యొక్క అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పేరుని తప్పించి మాకేం సంబంధం పోయేదానికని ఇట్లాంటి తప్పించుకుంటూ వాళ్ళు ఉన్నారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఏదో రకంగా వాళ్ళు దొరికేటువంటి అవకాశం కనబడుతున్నప్పటికీ అందరిపైన మొత్తానికి 10 మంది పైన వేయనప్పటికీ ఒకవేళ కనుక అనర్హత వేటు ఒకేసారి, కానీ ఈ ఇద్దరి మీదనైతే వేసేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఇంకా దానం నాగేందర్ పైన అయితే మాత్రం కన్ఫామ్గా అది అవుట్ రైట్గా వేసేటువంటి పరిస్థితిగా అయితే తప్పకుండా కనబడుతుంది. చూద్దాం మరి ఏ విధమైనటువంటి సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పును వెల్లడిస్తుంది, అలాగే స్పీకర్ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అనేది కూడా మనం 25వ తారీఖు వరకు వేచి చూడాలి. ఇది మనకంటే ఎక్కువగా ఉత్కంఠ పార్టీ మారినటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. ఏది ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నటువంటి తీరుగా ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం మరి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా మాత్రం ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.